ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో, జీవించగలుగుతారో వారి మనసు వారి అదుపులో ఉన్నట్టు. మీరు చూడండి, మనం ఖాళీగా కూర్చుంటే గతంలోకైనా వెళ్ళిపోతూ ఉంటాం, భవిష్యత్తులోకైనా వెళ్ళిపోతూ ఉంటాం. వర్తమానంలో ఉండం మనం. నిజంగా చూస్తే గతంలో దుఃఖం కలిగించే సంఘటనలు ఎన్నో ఉంటాయి. అవే గుర్తుకొస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కూడా మనకు ఆందోళన కలిగించేవి, జరగవలసినవి, మనకు కావలసినవి ఎన్నో గుర్తుకొస్తూ ఉంటాయి. అంచేత సహజంగానే అశాంతికి, దుఃఖానికి లోనవుతూ ఉంటాం. ఎప్పుడు ఏమీ లేకపోయినా వర్తమానంలో చూస్తే ఏమీ ఉండదు. ఆ గతంలోకి వెళ్ళిపోవడం, భవిష్యత్తులోకి వెళ్ళిపోవడం వల్ల అశాంతి, ఆ దుఃఖం మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే వర్తమానంలో ఉంచగలిగితే ఈ అశాంతి ఉండదు, దుఃఖం ఉండదు. ఇంద్రియాలు కూడా మన అదుపులో ఉంటాయి. అందుకే అంటారు, మనసు మీరు వర్తమానంలో ఉంచగలిగితే మనసును మీ అదుపులో ఉంచుకున్నట్టే లెక్క. అలాంటి వాడికి మనసు వాడికి బానిస. వర్తమానంలో లేకపోతే మనస్సుకు వీడు బానిస.